మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, మీటూ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. చిరంజీవిపై గౌరవం ఉంచుతూనే ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న చీకటి కోణాలను ఆమె బట్టబయలు చేశారు. చిన్మయి తన పోస్ట్ లో స్పందిస్తూ, కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో విస్తృతంగా ఉంది. పూర్తి కమిట్మెంట్ ఇవ్వకపోతే మహిళలకు అవకాశాలు ఇవ్వరు. ఈ కమిట్మెంట్ అనే పదానికి సినిమా రంగంలో పూర్తిగా వేరే అర్థం ఉంటుంది. మీరు ఇంగ్లీష్ విద్యాభ్యాసం చేసి కమిట్మెంట్ అంటే ప్రొఫెషనలిజం, పని పట్ల నిబద్ధత, టైంకి రావడం అని అనుకుంటే అది పొరపాటే. అధికార స్థానాల్లో ఉన్న పురుషులు తమకు హక్కు ఉన్నట్లుగా భావిస్తూ మహిళల నుంచి లైంగిక అనుగ్రహాలు డిమాండ్ చేస్తారు, ఆశిస్తారు. ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు. ఒక స్టూడియోలో ఒక మహిళా మ్యూజిషియన్ పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె సౌండ్ బూత్ లో తాళం వేసుకుని కూర్చుంది. ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ వచ్చి కాపాడే వరకు. ఆ ఘటన తర్వాత ఆమె ఆ రంగాన్ని వదిలేసింది. ఇక పదే పదే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మేల్ సింగర్, అతను మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎలాంటి ప్రేరణ లేకుండానే ప్రైవేట్ అవయవాల ఫోటోలు పంపించాడు. బ్లో జాబ్స్ అడిగాడు. తనకు అన్నీ చేయవచ్చని అనుకున్నాడు. అయినా కూడా ప్రేక్షకులు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అతనికి వేదిక ఇస్తూనే ఉంటారు. అమ్మాయిలపై దుర్వినియోగం, లైంగిక వేధింపులు ఇవన్నీ విస్తృతంగా జరుగుతున్న సమస్యలు. లెజెండరీ చిరంజీవి గారు ఒక తరం నుంచి వచ్చారు. అప్పుడు మహిళా సహనటులు స్నేహితుల్లా, కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. పరస్పర గౌరవం ఉండేది. అందరూ లెజెండ్స్ తో కలిసి పనిచేశారు. వాళ్లే లెజెండ్స్ అయ్యారు. ఉద్యమం ఆ తరం వాళ్లకు అర్థం కావడం కష్టమైంది. సౌకర్యానికి లాంటి వారు కూడా తమపై లైంగిక వేధింపులు బయటపెట్టిన మహిళలను అవమానించారు. వైజీ మహేంద్రతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఫెమినిస్ట్ అని చెప్పుకున్నా ఆమె మరియు వైజీఎం ఇద్దరు పని ప్రదేశాల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన మహిళలను అవమానించారు. ఇలా మాట్లాడడం వారి భర్తలకు, కుటుంబాలకు అవమానమని అన్నారు. విదేశాల నుంచి విశాల దృక్పథంతో, ఉన్నత విద్యతో ఏం జరుగుతుందో తెలిసిన అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీ మీరెవరో చూపించే అద్దం కాదు. వైరముత్తు నన్ను వేధించింది నేను అడిగినందుకు కాదు. నేను అప్పుడే టీనేజ్ దాటిన యువతిని. అతన్ని నా గురువుగా, లెజెండరీ లిరిసిస్ట్ గా గౌరవించాను. అతను అసురక్షితుడైన చాలా వయసైన వ్యక్తి అని నాకు అనిపించలేదు. నా తల్లి అదే ప్రాంగణంలో ఉన్నా కూడా అతను నన్ను వేధించాడు. ఇలాంటి పురుషుల దగ్గర తల్లిదండ్రులు పక్కన ఉండడం కూడా ఏమీ మార్చదు. పనిచ్చినందుకు ప్రతిఫలంగా తమకు కావాలని నమ్మే పురుషులే అసలు సమస్య అని చిన్మయి శ్రీపాద వాపోయింది.